అందరికీ నమస్తే. అసెంబ్లీ మొత్తం రచ్చ నిన్న నుంచి ఒకటే ఇష్యూ నడుస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఒకే ఒక ఆరోపణ. ఆయనకు మద్దతుగా మినిస్టర్లు మొత్తం లేచినారు. ఒక 10 మంది మినిస్టర్లు సపోర్టు. అసలు లాస్ట్గా ఆ కంపెనీ ఆయనది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి. వారి భార్య పిల్లల కంపెనీ కూడా ఆయనకు సంబంధం లేదంట. దాని మీద ఈరోజు కూడా రచ్చ నడుస్తుంది. హౌస్ కమిటీ ఏమంటే భయపడుతున్నారు రేవంత్ రెడ్డి. హౌస్ కమిటీ వేస్తే అది ప్రతిపక్షం చేతిలో ఉంటుంది. అది లెక్క తేలుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమంగా చేసిండా లేదా. కొత్త వాళ్ళు కూడా శంషాబాద్ దగ్గర ఆయన ఫస్ట్ నుంచి ఆరోపణలే కదా, 30% కమిషన్లు, వాళ్ళ కొడుకు అక్కడ కబ్జా ఆరోపణలు. ఇప్పుడు ఇది అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఒక మంత్రిని ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అనేది ఈరోజు అసెంబ్లీలో మనం కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఎట్లున్నదంటే మీ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడైనా చాలాసార్లు గవర్నమెంటే ఎప్పుడైనా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే అవినీతి కానీ అక్రమాలు కానీ ఏదైనా చేయగలరు. ప్రతిపక్షం ఉన్న వాళ్ళు చేయలేరు. వీళ్ళు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసి ఉండింటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పటిదాకా ఏం చేశారు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. 2.5 yearsలో మీరు ఏం చేశారు వాళ్ళ అక్రమాలు ఉంటాయి. దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో అవినీతి మామూలుగా కాదు, లోపలికి భూమి లోపలికి మైనింగ్ ద్వారా భూమి లోపల నుంచి స్టార్ట్ అయ్యింది అని మాత్రం అర్థమైంది. సరే, నేను మీకు విజువల్స్తో సహా చూపిస్తా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మాట్లాడతాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హరీష్ రావు మాట్లాడిన ఒకే ఒక వీడియో నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది. అసలు పద్దులు లేవు, చర్చలు లేవు, బడ్జెట్ లేదు, ఏం లేదు. సమాధానం చెప్పుకోలేక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ మినిస్టర్లకు అందరు వాళ్ళకి ఏం సంబంధం. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటికి సంబంధం. పొంగులేటి సమాధానం చెప్తాడు. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి రాముడు మంచి బాలుడు, పొంగులేటి చాలా మంచి బాలుడు అని చెప్తున్నారు. ఒకసారి వినండి. కూడా విలేజ్ సర్వే నంబర్ 62, 63లో ఇక్కడ మరి ఎటువంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదు జీవో 311 ప్రకారం. కానీ ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒక భారీ స్టోన్ క్రషర్ ను డీజిల్ జనరేటర్ల మీద నడుపుతా ఉంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు MDL లైసెన్స్ లేదు, దానికి CFE లేదు, దానికి CFO లేదు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఆ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు మీ ద్వారా సభ దృష్టికి పెట్టబోతా ఉన్నా. ఈ స్కాము ఈరోజు కొత్తగా కాదు, లాస్ట్ మంత్ అయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంతమంది అటు పోయినరు. ముందు రోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసుకుంది కంటైనర్ మీద. రెండో రోజు పోయే వరకు పెయింట్ వేసినారు. దొంగతనం అక్కడనే బయటపడదు కదా. ఇప్పుడు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలే. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌస్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి రాగానే పొంగులేటి వెళ్ళిపోయాడు. తర్వాత దీనికి ఈ ఒక్క క్వశ్చన్కి ఆయన కంపెనీ పర్మిషన్స్ లేకుండా మైనింగ్ చేస్తుంది. ఇక రాజే మనోడైతే ఏమవుతుంది, దొంగతనం చేసుకోవచ్చు, మర్డర్లు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తెలంగాణ సంపదను దోచుకుంటున్నాను అనమాట. పొంగులేటి బంధువులు, పొంగులేటి కుటుంబ సభ్యులు నడిపితే పొంగులేటికి ఏం సంబంధం అధ్యక్ష? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు. పొద్దుగా లేస్తే అసలు వీళ్ళంతా నీతిపరులు, ఇదంతా త్యాగరాజ సంకీర్తన మహా విద్వాంసులు అనిపిస్తుంది. తీరా చూస్తే వీళ్ళు ఇది చేస్తున్నది. ఈయన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఆయనకేం సంబంధం అన్నాడు కదా, మీకు ఒకటి చూపిస్తా. ఓన్ కంపెనీని బిల్డప్ చేశాం. ఓకే, చేసి అట్లా క్రమేపీ అది ఒక రాత్రికి రాత్రి అయింది కాదు. ఇది 27-28 years కృషి ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది. సరిపోయిందా? రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధం లేదు పొంగులేటికి అన్నాడు. పొంగులేటే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, చాలా టైం పట్టింది, కృషి చేసి కష్టపడి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నామని చెప్పిండు ఆయన. ఇప్పుడు ఏడ పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గారు ముఖం? సభలో కూడా జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం. ఎందుకు తప్పు చేయకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? రారు కదా. పొంగులేటి పునీతుడు అయితే ఇంతమంది ఎందుకు వస్తారు సపోర్ట్గా? ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలని మాట్లాడతారు కదా. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే ఎట్లా అవమానం చేస్తారో ఒక వీడియో దొరికింది. ఆయన ఎవరు? బీజేపీ రమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే. ఆయన బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న హౌస్ కమిటీకి సపోర్ట్ చేసిండు. హౌస్ కమిటీ అంటే ఏంటంటే, ఇది ఒక చిన్న బ్రీఫ్ ఏంది. హౌస్ కమిటీ అంటే ప్రతిపక్షం సంబంధించిన ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటాడు, లెక్క తేలుస్తాడు. వీళ్ళేమంటారు? సిబిసిఐడి వేపిస్తామంటారు. సిబిసిఐడి అసలు మీ అక్రమాలు, మీరు ఎన్ని చేసిండ్రు, మీరు ధరణి ద్వారా ఎన్ని భూములు కబ్జాలు చేసిండ్రు, అవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడాల్సింది వాళ్ళు మీ మీద ఆరోపణ చేసినప్పుడా? మీ గవర్నమెంట్ నుంచి 2.5 సంవత్సరాలు అయింది, మీరు అప్పుడే చేయాల్సింది కదా. అప్పుడు చేయకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మీరు దొంగతనం చేసిన అనేది అర్థమవుతుంది ఎవరికైనా కూడా. ఆయనకు గండ్ర వెంకటరమణారెడ్డి ఎవరో, కాటేపల్లి రమణారెడ్డి ఎవరో కూడా తెలియదు. కామారెడ్డిలో ఓడిపోయింది కదా, గుర్తులేదు బహుశా. రమణారెడ్డి ఏం మాట్లాడిండు? అవును, మీరు హౌస్ కమిటీ వేయండి,
బీఆర్ఎస్ వాళ్ళు అడిగేది కరెక్టే, హౌస్ కమిటీ వేయండి దాని హౌస్ కమిటీ ప్రతిపక్ష చేతిలో ఉంటుంది, నిగ్గు తెలుస్తుంది. ఈయన సిబిసిఐడి వేస్తా అంటాడు, సిబిసిఐడి ఈయన చేతిలో ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అంతా బాగానే చేసింది, పొంగులేడు అంతా బాగానే చేసినప్పుడు ఇంత ఖర్చు ఎందుకు, ఇంత శ్రమ ఎందుకు? రేపు కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడినా కూడా రేవంత్ గారి రియాక్షన్ ఇట్లే ఉంటుంది. మీరు చెప్పాలి, మేము వినాలి, మీరే మాకు సలహాలు ఇవ్వాలన్నా, మేము విని కూడా కూర్చుంటే మీరు మస్తు చెప్తారు, మాట్లాడండి కదా, గదే ఉంటుంది. ఆయన అందుకే వస్తలేడు సభకు. ఇక లాస్ట్కి ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడతాడు, హౌస్ కమిటీ వేస్తే పొంగులేడు శ్రీనివాసరెడ్డిని లొంగ తీసుకుంటారంట ప్రతిపక్ష పనులు. అంటే పొంగులేడు శ్రీనివాసరెడ్డి అంత లొంగిపోయేంత ఈజీగా ఉన్నాడు. సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను, మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే, హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. అర్థమైందా? పొంగులేడు శ్రీనివాసరెడ్డిని లొంగ తీసుకుంటారంట. మరి ఆయన అంత ఈజీగా అంత సునాయాసంగా ఉండడేమో. ప్లస్ ఇక దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పొంగులేడు శ్రీనివాసరెడ్డి అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు అని క్లియర్ అయింది. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ వస్తే కూడా సభ ఎట్టుంటుందో కూడా అర్థమైంది దీని ద్వారా. కేసీఆర్ వచ్చినా ఆయన సూచన సలహాలు ఇవ్వమంటాడు కదా, సూచన సలహాలు ఇచ్చినా అదేం ఉండదు. మీరు చెప్పాలి, మేము వినాలి, మేము అంతా అట్లా కనిపిస్తున్నామా ఇట్లా కనిపిస్తున్నామని అవమానపరచాలి. మొత్తం ఒక్క అసెంబ్లీ 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ఒక అసెంబ్లీలో ఒక మినిస్టర్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పారదర్శకంగా ఉంటే, ఆయన ఒక్కడే కాదు, దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ ఎవ్వరూ వైట్ పేపర్ కాదు. వీళ్ళందరూ ఇప్పుడు ఆయన మీదకి వచ్చి పొంగులేడు శ్రీనివాస్ రేపు నా మీదకి వస్తే భయంతో లేచినట్టున్నాడు. లాస్ట్కి వివేక్ వెంకటస్వామి కూడా లేచి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడతలేదని సర్టిఫికేట్ ఇచ్చేసిండు. మరి ఆయన ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిండో, ఎప్పుడు మాట్లాడిండో, ఏం చేసిండో. ఎంతమంది మినిస్టర్లు తెలుసా? ఒక పబ్లిక్ ఇష్యూ మీద కూడా ఇంతమంది మినిస్టర్లు మాట్లాడలే. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, సీతక్క, అడ్లూరి, వాకెట్ శ్రీహరి, ఇక ఎమ్మెల్యేలు అయితే ఇవాళ ఒక 30-35 మంది ఎమ్మెల్యేలు లేచి అటాక్. ఏం అటాక్ చేసినారంటే ఒక్కదానికి పొంతన లేదు. ఎందుకు మాట్లాడిస్తున్నారు వాళ్ళనంటే, ఎందుకు మాట్లాడిస్తున్నారు? మీరు గౌరవ కేసీఆర్ గారి మీద ఇట్లా కత్తుల కూడా మీద కబడతారు ఏమనుకున్నావు మా పరిగెత్తులు లేసేందుకు. మందుల సామేలు తుంగుతుర్తి ఎమ్మెల్యే, ఓటీపీ ఎమ్మెల్యే, మళ్ళీసారి ఆయన గెలవడు, డౌట్ ఏం లేదు దానిలో. ఆయన మాట్లాడుతున్నాడు. ఇన్ని స్కాములు 20 స్కాములు రాసిన లేఖలు వీళ్ళు. ఇదంతా చూస్తుంటే వీళ్ళు సింగిల్ జడ్జి, సిట్టింగ్ జడ్జి అయితే విచారణ జరిపించాలంట. నిజంగా వీళ్ళు పునీతులైతే, ఈ గవర్నమెంట్ వైట్ పేపర్ అయితే విచారణ జరిపిస్తే తప్పే ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మారితే వీళ్ళెవ్వరు, ఈ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎవరు బయట ఉంటారు, మొత్తం లోపలే ఉంటారు. పార్టీ మారకుండా ఉంటే గవర్నమెంట్కి తీసుకోవద్దు అసలు నిజంగా. కానీ అసెంబ్లీ దేనికి వేదిక అయిందో చూస్తుండ్రా? ప్రజా సమస్యల మీద ఒక్క చర్చ జరగదు ఇట్లాంటివే. కానీ ఈ అవినీతి ఆరోపణలను కడుక్కోవాల్సిన బాధ్యత కూడా ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన. ఆయనకు సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి ఆయన కాపాడినంత మాత్రం కుదరదు. జనాలు తేలుస్తారు మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్.